వెల్కమ్ టు పీబీటీవీ న్యూస్ ఛానల్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నదుల అనుసంధానం దేశ అవసరం. తుంగభద్ర వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చారిత్రాత్మక ఘట్టం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అమరావతిని ఫిల్మ్ హబ్ గా తీర్చిదిద్దుతా మంత్రి కందుల దుర్గేష్. తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్ధరణ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్నారు. తుంగభద్రలో 33 గేట్ల పునరుద్ధరణతో 3 తరాలుగా కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం లభించనుందని ఆయన పేర్కొన్నారు. తుంగభద్ర జలాల సమస్య పరిష్కారమే లక్ష్యంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి రావడం విశేషమని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి ఈ నిర్ణయం ఆదర్శంగా నిలుస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు అభివృద్ధి 3 రాష్ట్రాల రైతులకు, ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. 33 గేట్ల పునరుద్ధరణ కాదు, బళ్ళారి, అనంతపూర్, కర్నూలు సమస్యలు నాకు తెలుసు. పాలమూరు వలసల గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈ సమస్య ఈనాటిది కాదు, 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈరోజు పరిష్కారం చూపించబోతుంది. సిఆర్ పాటిల్ గారు అత్యంత అనుభవజ్ఞుడైన, మృదుభాషి, అతి తక్కువ మాట్లాడడం, అత్యంత వేగంగా పనిచేయడం సిఆర్ పాటిల్ గారికి ఉన్న ఒక ప్రత్యేకత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే ఎవరైనా సిఆర్ పాటిల్ గారికి ఒక సమస్యను అప్పచెప్తే 100% ఆ సమస్యని పరిష్కరించి శాశ్వతంగా ఒక మార్గాన్ని చూపిస్తాడని సంపూర్ణంగా విశ్వసించే సిఆర్ పాటిల్ గారు ఈనాడు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉండడం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ సాగునీరు, తాగునీరు యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈరోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, తరాలుగా తాగునీటి కోసం, సాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ వలసలు వెళ్ళే మనం, జిల్లాలు దాటుకొని, రాష్ట్రాలు దాటుకొని ఇతర దేశాలకు వలసలు పోయే మనం ఈరోజు మన పొలాలలో పారాల్సిన సాగునీరు, తాగునీరు పరిష్కరించుకోకపోవడం వల్ల సముద్రంలో కలుస్తున్నాయి. అందుకే ఈనాడు డికే శివకుమార్ గారు ఆహ్వానం మేరకు సిఆర్ పాటిల్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను 3 రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈరోజు బళ్ళారి వేదిక కావాలి. ఈ తుంగభద్ర డ్యాం నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈరోజు ఒక ఆలోచనతోని, ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం అత్యవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తుంగభద్ర జలాశయంలో నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గంగా, కావేరీ నదులను అనుసంధానం చేస్తే భారతదేశం అప్రతిహత శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఈ ప్రాజెక్టు అమలైతే దేశంలో కరువు పరిస్థితులను సమర్థవంతంగా అధిగమించవచ్చని తెలిపారు. ఎల్నినో ప్రభావం కారణంగా తుంగభద్ర ఆల్మట్టి జలాలు ఇంకా పూర్తి స్థాయిలో అందలేదని ఆయన చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో నదుల అనుసంధానం కల సాకారం అవుతుందనే విశ్వాసాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. కేంద్ర ఇరిగేషన్ శాఖ సెక్రటరీ కాంతారావు గారు, వేదిక పైనున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా
తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే మరి కేంద్రానికి, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. తుంగా పానం గంగా స్నానం అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. అంటే తాగడానికి ఎంతో స్వచ్ఛంగా, తీయంగా, అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగ, భద్ర విడివిడిగా జన్మించిన రెండు నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నందమూరి బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం NBK 112 ప్రారంభోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అమరావతిని భవిష్యత్తులో భారీ ఫిల్మ్ హబ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. కేవలం సినిమా షూటింగ్లకే కాకుండా ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోలను కూడా త్వరలోనే ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలో అమరావతిని సినీ రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వ ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయి. విద్య మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా శ్రీమతి తేజస్వి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి అందరితో కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభకామనలు తెలియజేస్తూ ఇవాళ పూర్తిగా ఆంధ్రుల అభిమాన రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలని, ఇప్పటికే అనేక అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతంలో షూటింగ్లు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పడాలని వారు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో పూర్తి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు అచ్చంపేట గ్రామంలో ఈ ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్ తో కలిపి బిఎల్ఓలు నిర్వహిస్తున్న పనులను కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్యూనరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, వివరాల నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతి యువకుడు తప్పనిసరిగా ఓటర్గా నమోదు కావాలని సూచించారు. చిరునామా మార్పులు, పేరు సవరణలు వంటి వివరాల కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ఖచ్చితమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి కీలకమని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 25 నాడు రోజు మా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎస్ఐఆర్ ప్రాసెస్, స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ స్టార్ట్ అయింది. సో దీంట్లో భాగంగా ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో గన్యాతాండ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మన బిఏలో అన్ని ఫామ్స్ కలెక్ట్ చేసి మాకు ప్రీ ప్రింటెడ్ ఫామ్స్ వచ్చినాయి. ప్రజెంట్ ఉన్న ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్స్ డీటెయిల్స్తో పాటు అది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మా బిఏలతో పాటు ప్రతి పొలిటికల్ పార్టీ తరఫు నుంచి ఒకటే బిఎల్ఏ నియమించడం జరిగింది. వాళ్ళు కూడా ఇది ప్రాసెస్తో భాగస్వామ్యం చేస్తే అందరూ జెన్యున్ ఉన్న ఓటర్స్కి మిస్ కాకుండా, ప్లస్ డూప్లికేట్ అయిన ఓటర్స్కి కూడా మనకి డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి కూడా డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1 నెల మనకి అవకాశం ఇచ్చారు ఈసీఐ తరఫు నుంచి. మనకి సెంట్రల్
ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి. సో దీంట్లో భాగంగా అందరికీ రిక్వెస్ట్, మీరు పార్టిసిపేట్ చేయాలి. మీ డీటెయిల్స్ ఖచ్చితంగా మా BLOకి సెకండ్ టైం రెండోసారి మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఫామ్ నింపినాక మీ కొత్త ఫోటో పెట్టుకొని ఒక ఐడితో పాటు సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు మిస్ అయినా ఉంటే థర్డ్ విజిట్లో కూడా BLOకి ఇవ్వాలి. ఒకవేళ మీరు ఊర్లో లేకుండా ఉంటే, మీ ఇంట్లో లేకుండా ఉంటే మీరు ఆన్లైన్ కూడా దీనికి ఎన్యూమరేట్ చేసుకోవచ్చు. మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత BLO యాప్లో కనిపిస్తుంది. సో ఆ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి ఖచ్చితంగా BLOకి సబ్మిట్ చేయాలి. ఈ యాక్టివిటీ మనకి 24 జూలై వరకు నడుస్తుంది. అప్పటి వరకు అన్ని డీటెయిల్స్ మనం వెరిఫై చేస్తున్నాము, అన్ని డీటెయిల్స్ మనం కలెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. బోధనలో తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో MEO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా TVP బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలి నాగేష్ మాట్లాడుతూ పలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరలకు లభించే పుస్తకాలను 3 నుంచి 4 రెట్లు అధిక ధరలకు విక్రయించడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలలు సూచించే పుస్తకాలు బయట మార్కెట్లో లభించేలా తల్లిదండ్రులకు వివరాలు అందించాల్సి ఉన్నప్పటికీ కొన్ని యాజమాన్యాలు ఆ నిబంధనలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో DEO కార్యాలయం ముట్టడి సహా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో TVP డివిజన్ కార్యదర్శి నిఖిల్, పట్టణ కార్యదర్శి వీరేష్, రాజ్, రతన్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్మడమా, ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్మడమా, ప్రైవేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా ఫీజులలో బుక్స్ అమ్మడమా, ప్రైవేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా ఫీజులతో బుక్స్ అమ్మడమా, ప్రైవేట్ స్కూళ్లకు కొమ్ము కాస్తున్న విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ స్కూల్లో కొమ్ము కాస్తున్న విద్యాశాఖ అధికారులు, పేద మధ్య తరగతి విద్యార్థులకు న్యాయం వెంటనే చేయాలి, పేద మధ్య తరగతి విద్యార్థులకు వెంటనే చేయాలి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై నిలిపి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి కోడి ముద్ద ప్రసాదాన్ని స్వీకరించారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కాపుల నుంచి దూరం చేసేందుకు వైసీపీ నాయకుల అసత్య ప్రచారం చేస్తున్నారని గూడూరు జనసేన నాయకులు కొణిదెల ముని గిరీష్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బి కాంప్లెక్స్ లో జనసేన నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కొణిదెల ముని గిరీష్ మాట్లాడుతూ హత్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చే వారికి వైసీపీ ఘన స్వాగతం పలుకుతూ హత్య రాజకీయాలు చేస్తూ కూటమి ప్రభుత్వంలో గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కాపుల నుంచి దూరం చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కష్టపడి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ కు కాపులతో పాటు అన్ని కులాల వారి మద్దతు ఉందని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పేటేటి చంద్రనీల్, ఇంద్రవర్ధన్,
నయం తదితరులు పాల్గొన్నారు. దీని అర్థం ఏమిటంటే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ప్రతిపక్షం కూడా లేదనుకోండి, వైసీపీ పార్టీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ కాపులందరూ కూడా రాష్ట్రంలో 27% ఉన్నటువంటి కాపులందరూ కూడా పోలరైజేషన్ అయిపోయింది. ఖచ్చితంగా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ కలిగిన నాయకుడి వైపే ఈ కాపు కులం అంతా ఉంటుంది. అతన్ని కాపుగా చూసో కాపు నాయకుడిగా చూసే లేరండి వీళ్ళందరూ కూడా. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి నిజాయితీని చూసి కాపు కులంతో పాటు అన్ని కులాలు కూడా ఓటేశాయి. 94% విన్నింగ్ రేట్ అంటే కాపులు ఒక్కరే వేస్తే రాదు. అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి అంత సక్సెస్ వచ్చింది. ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకి ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి, దేశంలో ఎప్పుడు కూడా ఎక్కడ రానటువంటి నిధులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి కృషి, ఆయన తీసుకున్న అన్ని శాఖల్లో కూడా దూసుకుపోతున్నాడు. కొన్ని వేల కోట్లు తెస్తున్నాడు. 13,000 పంచాయతీల్లో పంచాయతీ సభలు నిర్వహించి నిధులు తీసుకొచ్చాడు. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గమనించిన తర్వాత ఇంకా 2.5 సంవత్సరంలోనే ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ కాపుల్లో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు మనకు చాలా కంటకంగా మారాడు. ఈ పవన్ కళ్యాణ్ని కాపులకు దూరం చేయాలి. దూరం చేయాలంటే ఏం చేయాలనేటువంటి ఇష్యూలు ఏమున్నాయో దాన్ని టేకప్ చేయాలని ఒక పనికి మాలిన సంఘటనని, ఒక క్రిమినల్ 25 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ని, ఒక రౌడీ షీటర్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళని మద్దతు ఇచ్చేదానికి పోతాడు. ఈవెన్ ముద్రగడ పద్మనాభం అనేటువంటి కాపు నాయకుడు, ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో ఎదిగినటువంటి నాయకుడు, ఆయన కాపులకు ఎప్పుడు ఉపయోగపడలేదు. అటువంటి నాయకుడు పేరు మార్చుకొని పద్మనాభరెడ్డిని వైసీపీకి మద్దతుగా ఉన్నా కూడా ఒక్కరోజు కూడా ఆయన్ని పరామర్శించలేదు. కాపుల మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డికి అది. ఆయన ఈవెన్ 5% రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పినా కూడా 2019లో ఆయన నేను రిజర్వేషన్లు ఇవ్వలేనటువంటి చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కాపుల మీద ఎంత ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డికి, అందరికి, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా కాపు నాయకులందరికీ, కాపులందరికీ కూడా తెలుసు అనమాట. అలాంటిది ఎలా అయినా సరే ఈ పవన్ కళ్యాణ్ని కాపులకు దూరం చేయాలి. ఒక క్రిమినల్లో 25 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్లో తప్పు చేసి ఒక రెడ్డి సమాజానికి వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మర్డర్ చేసి ఇన్ని రోజులు జైల్లో ఉండి బయట వచ్చినటువంటి వ్యక్తి కేవలం అతనికి పోలీసులకి ఉన్నటువంటి వివిధ కారణాల వల్ల అతన్ని లాకప్ డెత్ చేశారు. ఆ లాకప్ డెత్ చేశారా, చనిపోయారా లేదా అనేది లేదు. ఈరోజు ఇమీడియట్గా లాకప్ డెత్ జరిగింది అనే అనుమానాన్ని వైసీపీ పార్టీ ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు. ఎప్పుడన్నా జరిగిందా అండి? వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని చిత్రహింసలు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి రజనీకాంత్ తరహాలో డైలాగులు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కమల్ హాసన్ ను మించిపోయేలా నటించారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు చేతిలో పట్టుకొని ఆ కార్డు భద్రంగా ఉంచండి, 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేర్చుతా అని చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కార్డులు ఏమయ్యాయి? బట్టి విక్రమార్క ఎక్కడికి వెళ్లారు అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి బాధితుడు కానోళ్ళు ఎవరు లేరు. బ్రహ్మాండమైన మోసం మామూలుగా చేయలేదు. చివరికి ఆ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. ఇక ఆయననైతే రేవంత్ రెడ్డి రజనీకాంత్ లెక్క డైలాగులు కొడితే ఆయన కమల్ హాసన్ లెక్క యాక్టింగ్ చేసిండు. కార్డు పట్టుకొని ఈ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు దాచి పెట్టుకోండి, ఇంట్లో అల్మార్లో పెట్టుకోండి. ఆ గ్యారంటీ కార్డు, ఆ కార్డు క్రెడిట్ కార్డు లెక్క మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు 101వ దినం నుంచి దాన్ని పట్టుకొని పోయి మీ ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది అని బట్టి విక్రమార్క గారు కమల్ హాసన్ మించిన యాక్టింగ్ చేసిండు. ఏడవైంది మరి ఈడ బట్టి విక్రమార్క ఏడున్నాడు? ఏం చేయాలి? ఆ కార్డు ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఇప్పుడు ఏడ పెట్టుకోవాలి? ఏం చేయాలి ఆ కార్డులతోని? అందుకే నేను అంటున్నా, ఆగం కావద్దు. అబద్ధాలు చెప్పంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడంగానే ఒక ఆయన 15 లక్షలు వేస్తా అన్నాడు. పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్న ఆయన 15 लाख हर किसी के अकाउंट में डाल देंगे भाइयों बहनों मित्रों అని ఆయన అడిగే, ఈయననేమో 15,000 రూపాయలు వేస్తా అని చెప్పి ఈయన చెప్పే, అటు ఆయన మళ్ళీ చేయిచ్చే, ఇక్కడ ఈయన చేయిచ్చే. బంగారం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే మీరు అడగకముందే బిర్యానీ పెడితే ఆయననేమో పోగొట్టుకుంటుమి, వీళ్ళిద్దరిని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటుమి. అది ఏమైతున్నది? ఏం సాధించినాం? అందుకే ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు, ఎలక్షన్ రాగానే మనం కన్ఫ్యూజ్ కావద్దు. సరే ఎమ్మెల్యే పోయిండు, ఒకటే యాద పెట్టుకోండి, గెలిపించింది మీరే, మళ్ళా మీరు ఓడగొట్టేది కూడా రేపు బరాబర్ మీరే. ఆ ఎమ్మెల్యే గారు వదిలిపెట్టొద్దు, బరాబర్ గెలిపించిన మీరే మళ్ళా ఓడగొట్టే బాధ్యత తీసుకోవాలి. తిరుమల శ్రీవారిని కథానాయకుడు నాని కుటుంబం దర్శించుకుంది. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో నాని ఫ్యామిలీ పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నేడు అమరావతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఏపీ మంత్రి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, నిర్మాత సురేష్ బాబుతో పాటు మరికొందరు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభించి 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ వార్తలంతటితో సమాప్తం.